ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలకమైన పరిణామం జరిగింది. మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి చెందిన ఆస్తులను అటాచ్ చేసేందుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్దమయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణ విచారణ కీలక దశకు చేరింది. ఇప్పటికే ప్రధాన నిందితుడు రాజ్ కిసిరెడ్డి ఆస్తులను న్యాయస్థానం అటాచ్ చేయగా, మరో నిందితుడు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దోపిడీ బహిర్గతమైంది. లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించిన సొమ్ముతో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆధారాలతో సిట్ తేల్చింది. అక్రమాస్తులను అటాచ్ చేయాలని సిట్ కోరగా ప్రభుత్వం తక్షణమే అనుమతిస్తూ జీవో విడుదల చేసింది. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతిచ్చింది. మద్యం కుంభకోణం ముఠా నుంచి చెవిరెడ్డి కుటుంబం కమిషన్లు తీసుకుని తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మీకాంతం పేరుతో ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. 63.72 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల విలువను భారీగా తగ్గించి కేవలం 8,47,47,693 రూపాయలుగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆధారాలతో సహా ప్రభుత్వానికి నివేదించింది. 54.87 కోట్ల మొత్తాన్ని లెక్కల్లో చూపకుండా బ్లాక్ మనీగా మలిచినట్లు సిట్ నిర్ధారించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేయడాన్ని సిట్ విన్నపాన్ని ప్రభుత్వం అంగీకరించింది. అందుకు సంబంధించి జీవోఎంఎస్ నెంబర్ 159ని ప్రభుత్వం జారీ చేసింది. వెండోడులోని అరవిందో ఫార్మాకు చెవిరెడ్డి కుటుంబానికి చెందిన కేవీఎస్ ఇన్ఫ్రా ద్వారా 263.28 ఎకరాల భూమి కొనుగోలు అమ్మకాల్లో భారీ మోసం జరిగినట్లు సిట్ గుర్తించింది. తక్కువ సమయంలోనే భూమి విలువను అసాధారణంగా పెంచి చెవిరెడ్డి కుటుంబం 13.3 కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్గా మార్చారని నివేదికలో తెలిపింది. దర్యాప్తు నివేదిక ఆధారాలు పరిశీలించిన ప్రభుత్వం ఆస్తుల అటాచ్మెంట్కు విజయవాడ కోర్టులో దరఖాస్తు చేసేందుకు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ న్యాయస్థానంలో పిటిషన్ వేసేందుకు సిట్ ఏర్పాట్లు చేస్తోంది. న్యాయాధికారి అనుమతి రాగానే ఆస్తులన్నింటినీ అటాచ్ చేసేందుకు సిట్ సన్నద్ధమవుతోంది.